శ్రీ గణేశాయ నమః. శని ఈజ్ మనీ, శని ఈజ్ పేషెన్స్. ఒకవేళ జాతక చక్రంలో శని భగవానుడు గనక తలుచుకుంటే మిమ్మల్ని కోటీశ్వరుణ్ణి చేయగలుగుతాడు. ఎందుకంటే శని భగవానుడు మీ యొక్క కర్మకారకుడు అవుతాడు. కాబట్టి శని భగవానుని మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనకు శని భగవానుడు అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది యువతి యువకులు ఫ్యాషన్ పేరిట కానివ్వండి, లేకపోతే దిష్టి తగలకుండా ఉండడానికి కానివ్వండి, కుడికాలు లేకపోతే ఎడమ కాలికి నల్లటి దారాన్ని కడుతున్నారు. దానివల్ల మీ జాతక చక్రంలో శని భగవానుడి ప్రభావం నెగిటివ్ గా పడుతుంది అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి ఎవరికైతే కాలికి నల్ల దారం ఉందో వారు ఇమీడియట్ గా ఈ నల్ల దారాన్ని తీసివేయడం మంచిది. ముఖ్యంగా 8వ తారీఖు కానివ్వండి, 17వ తారీఖు కానివ్వండి, 26వ తారీఖు కానివ్వండి పుట్టిన వారు, లేకపోతే మకర మరియు కుంభరాశిలో పుట్టిన వారు, అంతేకాకుండా శని మహాదశ నడుస్తున్న వారు కానివ్వండి, గోచార రీత్యా ఏలినాటి శని లేకపోతే అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న జాతకస్తులు కూడా కాలికి నల్ల దారాన్ని పెట్టుకోకపోవడం మంచిదవుతుంది. హరే కృష్ణ.